ఏపీ సీఎం జగన్ కర్నూలుకు చేరుకున్నారు. కర్నూలులోని వైఎస్ఆర్ సర్కిల్ వద్ద జరిగే ప్రచార సభ సిద్ధమైంది. జగన్ సభ కోసం ఇప్పటికే వైసీపీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. జగన్ కు ఘన స్వాగతం పలకనున్నారు. ఏపీ సీఎం జగన్ కర్నూలుకి చేరుకున్నారు. జనసంద్రంగా మారిపోయింది కర్నూలు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాము. వైసీపీ శ్రేణులు అలాగే సాధారణ ప్రజలంతా కూడా జగన్ చూసేందుకు జగన్ సభ స్థలికి చేరుకున్నారు. కర్నూలులోని వైఎస్ఆర్ సర్కిల్ వద్ద జరిగే ఈ ప్రచార సభలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరి కాసేపట్లోనే సీఎం జగన్ అక్కడికి చేరుకుని మాట్లాడబోతున్నారు. జగన్ సభ కోసం ఇప్పటికే వైసీపీ శ్రేణులంతా కూడా భారీ సంఖ్యలో రోడ్లపైకి చేరుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. మరిన్ని డీటెయిల్స్ అక్కడి నుండి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ధనలక్ష్మి, రాష్ట్ర ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే కర్నూలుకు చేరుకోవడం జరిగింది. కాసేపు క్రితమే ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండ్ లో హెలిప్యాడ్ రావడం జరిగింది. మరి కాసేపట్లో ఏదైతే సమావేశం నిర్వహించారో బహిరంగ సభ దగ్గరికి చేరుకోవడం జరిగింది. ప్రధానంగా కర్నూలు నగరంలో భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు చేరుకోవడం జరిగింది. కర్నూలు నగరంలో ఈసారి ఖచ్చితంగా వైసీపీ జెండా ఎగరేయాల. కర్నూలు పార్లమెంటుతో పాటు నంద్యాల పార్లమెంట్లో ఉన్నటువంటి 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంటు నియోజకవర్గాల్లో వైసీపీ క్లీన్షిప్ చేసేందుకు వైసీపీ నేతల్ని సిద్ధం చేసేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రావడం జరిగింది. బహిరంగ సభలో ఎన్డీఏ కూటమి అనుసరిస్తున్న విధానాలపైన ఎండగట్టనున్నట్లు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ఏదైతే కర్నూలు జిల్లాలో వైసీపీ కంటేనే కంచుకోట, అలాంటి కంచుకోటని మరోసారి ఆ కంచుకోటని పదిలంగా ఉంచుకోవడానికి వైసీపీ శ్రేణుల్ని ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు బహిరంగ సభలో కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ప్రధానంగా వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ శ్రేణుల్ని మొత్తం ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తున్న సందర్భం కనిపిస్తోంది. 175 నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్ని వైసీపీ జెండా ఎగరేయాలని దిశానిర్దేశం చేస్తున్న సందర్భం కనిపిస్తోంది. మరో 2 రోజుల్లో ఎన్నికల్లో ఏదైతే ప్రచారం ఉందో ప్రచారం ముగిసే సందర్భంలో ఇప్పటికే కర్నూలుకు చేరుకోవడం జరిగింది. కర్నూలు నగరంతో పాటు మొత్తం జిల్లాకు సంబంధించిన కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది. వైసీపీ శ్రేణులతో మొత్తం కర్నూలు నగరం నిండిపోయిన పరిస్థితి. మొత్తం ఎస్టీబీసీ కాలేజు, అదేవిధంగా రాజవిహారు, వైఎస్ రాజశేఖర రెడ్డి సర్కిల్ పెద్ద ఎత్తున కార్యకర్తల్లో నిండిపోయిన పరిస్థితి. మొత్తం ఈసారి ఖచ్చితంగా వైసీపీ జెండా కొండారెడ్డి బుర్జు పైన ఎగరేయాల. 14 2 పార్లమెంటు స్థానాలని ఖచ్చితంగా కైవసం చేసుకోవాలని నాయకులకు నిర్దేశం చేయబోతున్నాడు. అదేవిధంగా ఈరోజు 3 నియోజకవర్గాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఒకటి అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో సుడిగాలి పర్యటన నిర్వహిస్తున్నాడు. ఇప్పటికే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం పేరుతో మొత్తం బహిరంగ సభలు నిర్వహించడం జరిగింది. 2 రోజుల్లో క్యాన్వాస్ ముగియడంతో ఇప్పటికే కర్నూలు నగరానికి చేరుకోవడం జరిగింది. కర్నూలు నగరంలో మైనార్టీలు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతము. ఇప్పటికీ 2 సార్లు వైసీపీ ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. మొత్తం గతంలో చూసుకున్నప్పటికీ 2019లో మొత్తం క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. అంతకుముందు కేవలం టీడీపీ 3 స్థానాల్లో కర్నూలు ఉమ్మడి జిల్లాలో గెలవడం జరిగింది. 19లో మొత్తం 14 నియోజకవర్గాలు, అదేవిధంగా 2 పార్లమెంట్ని టీడీపీకి లేకుండా వైసీపీ కైవసం చేసుకుంది. ఈసారి కూడా ఖచ్చితంగా వైసీపీ 14 2 పార్లమెంట్ను కైవసం చేసుకునేందుకు ఆ క్యాడర్ను కానీ నూతన ఉత్తేజంతో ముందుకు వెళ్లేందుకు ఈ పర్యటన ఉపయోగపడుతుందని నాయకులు, కార్యకర్తలు చెబుతూ ఉన్నారు. అదేవిధంగా అభ్యర్థులు కూడా ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా వైసీపీ అభ్యర్థులు గెలవబోతున్నారనేది వైసీపీ నాయకులు చెబుతూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పటికే టీడీపీ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలను తిప్పికొడుతూ మొత్తం సూపర్ 6 అనే పేరుతో ప్రజల్ని మభ్యపెట్టేందుకే ఈరోజు చంద్రబాబు అబద్ధాలు ఆడుతూ ఆ ప్రజలకు ముందుకు వస్తున్నాడు అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెబుతూ ఉన్నారు. ఏదైతే తాను చెప్పినవే చేస్తాను తప్ప చేయనివి చెప్పను అని చెప్తూ ఇప్పటికే మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో కానీ ఏదైతే ప్రజలకి గతంలో ఇచ్చినటువంటి హామీల్ని 5 సంవత్సరాల్లో పూర్తి చేయడం జరిగింది. 99% పూర్తి చేశాము. ఇంకా 1% ఉంది. ఈసారి అధికారంలోకి వస్తే అది కూడా పూర్తి చేస్తాము. ఇప్పుడు ఏదైతే మేనిఫెస్టో విడుదల చేశానో ఆ మేనిఫెస్టో ఏదైతే రాష్ట్ర ప్రజలకు చెప్పానో ఆ రాష్ట్ర ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఆ కోరికల్ని ఖచ్చితంగా సభా స్థలికి ఎంతసేపట్లో చేరుకోబోతున్నారు? సభ ఎంతసేపు ఉండబోతోంది? మొత్తం కర్నూలులో ఎంతసేపు సీఎం జగన్ ఉండబోతున్నారు?
ఇప్పటికే ఎస్టీబీసీ కాలేజీకి గ్రౌండ్కి వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో ఒక 10-15 నిమిషాల్లో ఆ బహిరంగ సభ ఏదైతే ఏర్పాటు చేశారో ఆ వేదికకి మరొక 15 నిమిషాల్లో చేరుకోబోతున్నారు. దాదాపు అరగంట నుండి 3/4 గంట సేపు మీటింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఇక్కడ అనంతరము అనంతపురంకు వెళ్తాడు. అనంతపురం అయిన తర్వాత మళ్ళా కడప జిల్లాకి వెళ్తాడు. ఈ 3 జిల్లాలు కూడా సుడిగాడి పర్యటన చేస్తూ ఉన్నాడు. ఈ ఎన్నికలు 3-4 రోజుల్లో ఉన్న సందర్భంలో కొన్ని గంటలే సమయం ఉండడంతో సుడిగాలి పర్యటనలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ పర్యటనతో మాత్రం కార్యకర్తల్లో జోష్ నింపిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశాడో ఆ ప్రజలకి ఏదైతే చెబుతామో అవే ఇంప్లిమెంట్ చేస్తామో, ఇప్పటికే ఏదైతే చంద్రబాబు ఉన్నాడో చంద్రబాబు ప్రజలకు అబద్ధాలు చెప్తూ ఉన్నాడు. అందులో భాగంగా ప్రజలకు అందాల్సిన పథకాలని కూడా అడ్డుకునే విధంగా చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే వాలంటీర్లని ఇబ్బంది పెట్టే విధంగా వృద్ధుల్ని అదే విధంగా వికలాంగుల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈసారి వైసీపీ అధికారంలోకి వస్తేనే మరికొంత అభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతాయి. కనుక ఈసారి వైసీపీని అధికారంలో తీసుకొచ్చేందుకు క్యాడర్ ని సన్నద్ధం చేస్తూ ఉన్నాడు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అధికారంలో తీసుకొచ్చేందుకు వైసీపీ శ్రేణుల్ని ఉత్తేజం పెంచేందుకు ఇప్పుడు ఏదైతే చంద్రబాబు చెబుతున్నటువంటి అబద్ధాలని ఎండగట్టాలని ఈరోజు కర్నూలు నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రేణులకు దిశ నిర్దేశం చేయబోతున్నాడు. ఖచ్చితంగా కర్నూలు ఉమ్మడి జిల్లాలో మాత్రం 14 అసెంబ్లీ 2 పార్లమెంట్ ని వైసీపీ జెండా ఎగరేసే విధంగా నాయకుల్ని తయారు చేసేందుకు, అదే విధంగా కార్యకర్తల్ని సిద్ధం చేసేందుకు ఈ బహిరంగ సభ ఏర్పాటు అయ్యింది అనేది ఇది. ఈ బహిరంగ సభ ఖచ్చితంగా తమలో జోష్ నింపుతుంది. ఈసారి ఖచ్చితంగా వైసీపీ జెండా ఎగరేస్తామని వైసీపీ శ్రేణులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ ప్రసాద్. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్లు ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంత ఓడు ఎవడికి మెడలు.